తన కూతురు మధుమతి కోసం చేయించిన నగలవి. ఆ రాక్షసి నగలు నాకొద్దు. ముట్టుకోవద్దు. తప్పమ్మా, తాతగారు ఎంతో ప్రేమగా పంపించినవి కాదనకూడదమ్మా. ఇలా విసిరేస్తే ఆయన ఫీల్ అవుతారు. ఆ దయ్యం నగలు తీసుకుంటే నేను ఫీల్ అవుతానండి. అయ్యో, మా అమ్మకి సంబంధించింది. చిచి, దాని అమ్మ అని పిలిచిన పాపమేనండి. మీ కోడలికి సంబంధించిన ఏ నగలైనా నాకొద్దు. వీటిని బయట పడేయండి. ఏంటమ్మా, మీ అమ్మ నగల్ని వద్దంటున్నావేంటి? మీ అమ్మ అంటే ఎందుకంత కోపం? లాయరు, చిచి నీ కర్రీ మహమ్మండ, ఇట్రా. అది కోపం కాదు లాయరు, దాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయిందన్న బాధ, పసి వయసులో చనిపోయిందన్న దుఃఖం. అందుకే అలా మాట్లాడుతోంది. నేను మెల్లగా సర్ది చెప్తానులే. సరే సరే, మీరు చూసుకోండి, నేను వెళ్తాను. నమస్కారం. వీటిని మీరు పారేస్తారా, నన్ను పారేయమంటారా? పారేయటం ఎందుకమ్మా, ఎవరో ఒకరికి దానం ఇచ్చేయచ్చు కదా. అదేదో నాకే ఇచ్చేయమ్మా. కుదరదు. పాపకి బహుమతిగా వచ్చినవి ఏమైనా ఉంటే తన దగ్గరే ఉండాలి, లేదంటే మరెవరికైనా దానం ఇవ్వాలి. అంతే తప్ప మీకు మాత్రం ఇవ్వకూడదు, మీరు తీసుకోకూడదు. అలానే ఎవరన్నారు? వీళ్ళ తాతగారు. కాదని మీరు తీసుకుంటే ఆయనే వస్తారు, ఆ తర్వాత మీ ఇష్టం. వద్దండి, వద్దు. ఎవరికి ఒకరికి దానం ఇప్పించేస్తానులేండి, మీరు వెళ్ళండి. అమ్మ గీత, కోపంగా ఉండొద్దమ్మా, నవ్వుతూ ఉండాలి, సరేనా? నగలు తీసుకోయే, వెళ్ళొస్తానండి. పాపం జాగ్రత్తగా చూసుకోండి, ఓకేనా? ఈ నగలన్నీ ఎవరికి దానం ఇవ్వాలో, ఎప్పుడు ఇవ్వాలో, ఎలా ఇవ్వాలో రేపు చెప్తానే. అప్పటిదాకా ఈ నగలన్నీ నా దగ్గర ఉంచుకుంటాను, సరేనా? మీ ఇష్టం అండి. కానీ రేపు సాయంత్రం వరకు ఇవి నా కంటికి కనిపించకూడదండి. అలాగే అలాగే, నువ్వు వెళ్ళమా, నువ్వు వెళ్ళు వెళ్ళు వెళ్ళు. ఏంటే ఏదో దానం ఇస్తానన్నారు. అంత సినిమా లేదే, వీటిని నేనే అలాగా దానం తీసుకుంటాను. చూసావే చూసావే చూసావే, శనగలు నువ్వులు మనకట, బంగారం మాత్రం ఆవిడకట. మనం ఉండగా ఆవిడెలా తీసుకుంటుందో మనము చూద్దామే. పద. ఏంటి బుజ్జి, ఆ మధుమతి నగలు తెస్తే గీత వద్దందా? తెచ్చింది మధుమతి కాదు బావగారు, లాయరు. ఆయన ఉద్దేశం అదేనే. వదినా, అంత విలువైన నగల్ని ఎందుకు వద్దంది? తెలిసిందే కదా, వాళ్ళమ్మంటే దానికి అస్సలు పడదు. అలాంటిది దాని నగలు ఇదెందుకు తీసుకుంటుంది? అందుకే విసిరి పారేసింది. బుజ్జి, పోనీ మనకి ఇచ్చేమనకపోయావా? దేశంలో ఎవ్వరికైనా ఇస్తారట, మనకి తప్ప. ఏ, మనకెందుకు ఇవ్వకూడదంట? తీసుకోలేమా, అమ్ముకోలేమా? ఏమో, ఆ నగలు మీరు మాత్రం తీసుకోకూడదు అని చెప్పాట లాయరు. వాడి బొంద, వాడు వద్దంటే ఆగుతామా? ఆ గీతను మాయ చేసి తన దగ్గరే ఉంచుకోమని పంపిద్దాం. ఎందుకే? అప్పుడప్పుడు చూసుకోవచ్చు, కుదిరితే పెట్టుకోవచ్చు కదా, అందుకని. తక్కుదానా, నువ్వేదో గొప్ప ప్లాన్ చెప్తావు అనుకుంటే చూసుకుంటాను, కుదిరితే పెట్టుకుంటాను అంటావా?
బుజ్జి పోనీ నీ దగ్గర ఏదైనా ప్లాన్ ఉంటే చెప్పు. సింపుల్ అండి. ఆ? అదే, నాకు తెలుసు వదినా. ఆ? ఏంటది? ఓ అదే, నాకు తెలుసు. SIM PLE సింపుల్ అంతే. చిన్నప్పుడు నుంచి నేర్చుకుంటాం కదా వదినా. రాను రాను నువ్వు కూడా మీ ఆవిళ్ళ తయారవుతున్నావు కదయ్యా. ఇదిగో చెప్పేది ముందు జాగ్రత్తగా వినండి. ఆ లాయర్ ఏమన్నాడు? మీ ఇంట్లో వాళ్ళకి తప్ప ఎవరికైనా ఇవ్వచ్చు అన్నాడు. సో మనం ఏం చేద్దాము అంటే ఈ ఇల్లు మారి వేరే ఇంటికి వెళ్ళిపోదాం. ఏయ్, ఉస్సీ ఉస్సీ ఉస్సీ. ఇదిగో అందరం మారు వేషాలు వేసుకుందాం. ముష్టి వాళ్ళల్లా వెళ్ళి దానం అడుగుదాం. అత్తయ్య గారు కనిపెట్టి చావు కొడతారు అంతేగా. చాలే, ఆవిడికి చెప్పి సెల్ఫీలు దిగుతావా ఏంటి? సైలెంట్ గా వెళదాం. ఆ గీతని మాటలతో మెప్పిద్దాం. మన నలుగురిలో ఎవరో ఒక్కడికిచ్చినా చాలే, మనం సక్సెస్ అయినట్టే. బుజ్జి నువ్వు సూపరే. మనం వెంటనే గెటప్ సెలెక్ట్ చేసుకుందాం. దా. షూ. ఇదిగో పని పూర్తయ్యే వరకు ఆ? అత్తయ్య గారికి అనుమానం రాకూడదు. జాగ్రత్త. పదండి. పదండి. అయ్యో రేయ్, అసలు ఇక్కడ మీటింగ్ పెట్టింది ఎవరే? మేమే. నీ పని ఇప్పుడు కాదు. తర్వాత చెప్తా. పద. ఏంటి మళ్ళీ కప్పులు తెచ్చారు? ఏమోరా, ప్రిన్సిపల్ సార్ తెమ్మన్నారు, తెచ్చినాం. ఆయన ఎందుకు తెమ్మన్నారు? ఏమో, కప్పులు తీసుకొని ప్రిన్సిపల్ సార్ రూమ్ కి రమ్మన్నారు. రే చెర్రీ, 2 కప్పుల్లో ఏ కప్పు బాగుందిరా? రెండు ఒకేలా ఉన్నాయి, ఎలా చెప్తాం? నీ మొహం, మా గీత కప్పే చాలా బాగుంది తెలుసా? దాని కప్పు ఏమైనా బంగారుతో చేసిండ్రా నే బాగుండడానికి? గొడవ పెట్టడానికి గలీజ్ మాటలు మాట్లాడినావంటే నాలుక కోస్తా బిడ్డ. ఏయ్, మా అక్కడ ఎందుకు తిడుతున్నా? తిట్టక పుట్టగొడుగులు తినిపిస్తారే. అదేమన్నదో ఇన్నవా? నా కప్పు మంచిగా లేదట. అవును, నా కప్పే బాగుంది, నీ కప్పు బాలేదు. నీ కప్పు మీ అక్క మొహం లెక్క సొట్టబండ బిందె లెక్కుంది. ఏయ్, చల్, నీతో మాటలేందే? నన్నే సొట్టబడ్డ బింద మొహందానంటావా? చెప్తా నీ సంగతి. ఏ శ్వేత శ్వేత శ్వేత, ఆ, ఆగు శ్వేత, నీ కప్పే బాగుంది. ఏదిలా ఇవ్వు, ఇద్దరిది ఒకేలా ఉందో లేదో చూద్దాం. అయ్యో సారీ శ్వేత, చూసుకోలేదు. నా కప్పే పగల కొడతావే. ఒక్కదానా నువ్వైపోయినవా? ఏందే, నా కప్పు పగల కొట్టిందే గాక నన్నే దోస్తావే. నీ తల్లి. బస్సేయ్, నా కప్పే పగల కొడతావే. నిన్ను నిన్ను వదిలిపెట్టిన వదలయ్యో. ఆగవే శ్వేత, వదిలిపెట్టు. ఆగు ఆగు. వదిలిపెట్టు, వదిలిపెట్టు. గీత, నిన్ను అయ్యో అయ్యో శ్వేత, గీత చెప్పేది మీకేనే సార్. ప్రిన్సిపల్ సార్, సార్ ప్రిన్సిపల్ సార్, రండి సార్. సార్ చూడండి సార్ ఎలా శ్వేత గీత ఆగండి ఆగండి. ఆగమన్నానా?
సైలెన్స్. మీకు అసలు బుద్ధి ఉందా? ఇది స్కూల్ అనుకుంటున్నారా, రోడ్ అనుకుంటున్నారా? ఒకరినొకరు అలా కొట్టుకుంటున్నారు. అది కాదు ఏయ్, సార్. ఇంకేం చెప్పొద్దు. ఇప్పటిదాకా ఎన్ని వెధవేషాలు వేసినా ఊరుకున్నాను, కానీ ఇలా కొట్టుకుంటే మాత్రం క్షమించను. ఇద్దరిని ఒక వారం పాటు సస్పెండ్ చేస్తున్నాను. అది కాదు సార్. సైలెన్స్. వెళ్ళండి. ఇద్దరిని ఒక వారం పాటు సస్పెండ్ చేస్తున్నాను. అమ్మా గీత, ఆ, ఏమైంది? అడగండి అత్తయ్య గారు. ఏమైంది అడగండి. అమ్మా గీత, ఎందుకమ్మా అలా ఉన్నావు? నన్ను స్కూల్ నుండి వారం రోజులు సస్పెండ్ చేశారండి. అయ్యో నా బంగారు తల్లి, అయ్యయ్యో, ఎంత శుభవార్త చెప్పావమ్మా, ఎంత చల్లని వార్త చెప్పావమ్మా. ఈ ఆనందంలో నాకు చేతులు కాళ్ళు ఆడట్లేదమ్మా. హలో, సస్పెండ్ చేయడం అంటే మళ్ళీ ఒక కప్పు ఇస్తారనుకుంటున్నారా? ఓ సంబరపడిపోతున్నారు. ఒక వారం రోజులు స్కూల్ నుంచి బయటికి గెంటేశారు. అబ్బచ్చా, నాకు తోలేదు మరి. స్కూల్లో 100 మంది పిల్లలుంటే నా గీతని సస్పెండ్ చేశారంటే అది ఎంత గ్రేట్ తెలుసా? అసలు సస్పెండ్ ఎందుకు చేశారమ్మా? ఆ శ్వేత నేను కొట్టుకున్నామండి. ఎందుకమ్మా? నా కప్పని పగలగొట్టింది, అందుకే దాని కప్పు నేను పగల కొట్టా. దాంతో అది నీ ముక్కు పగలగొట్టింది, నువ్వు దాని వీపు పగలగొట్టావు. మొత్తానికి నువ్వు 6 రోజులు ఇంట్లోనే ఉంటావు. అయ్యో, ఈ లోపు నా పనంతా పూర్తి చేసుకోవాలి. ఏం పని నానమ్మ గారు? అది అన్ని అది నీకు ఎన్నెన్నో వండి పెట్టాలి అనుకున్నానమ్మా. కలలోనా? మూసుకో, ముష్టిదాన. అవన్నీ ఇప్పుడు వండి పెడతానమ్మా. కుదిరితే వాళ్ళు అలాగే వాగుతారమ్మా. మనం వెళ్దాం పద. ఉండండి అత్తయ్య గారు. అమ్మ గీత, ఒక్క నిమిషం అమ్మా. మీ అమ్మ లేకపోయినా నేను నిన్నెంత ప్రేమగా పెంచానమ్మా. నువ్వు ఆకలి అంటే రోకలి బండతో చావ కొడతా. ఏంటే అనకుండా ఒక గ్లాస్ నీళ్ళిచ్చేదమ్మా. బొమ్మలు కావాలి అంటే బుక్స్ లో చూపించాం. బట్టలు కావాలి అంటే టీవీలో చూపించేవాళ్ళం. నువ్వేదడిగినా చిప్పు చెత్త మొహందానా అనకుండా లాయర్తో అన్నీ కొనిపించావమ్మా. అలాంటి పెద్దమ్మ పెద్దనాన్నల రుణం తీర్చుకోవాలా లేదా? తీర్చుకోవాలండి. అందుకోసం నేనేం చేయాలో చెప్పండి. ఆ మూల చీపురు కట్టుంది, అది తెచ్చిస్తే వాళ్ళ రుణం తినే మార్గం నేను చెప్తానమ్మా. అలాగే నానమ్మ గారండి. అత్తయ్య గారు, మేము మాట్లాడుకుంటుంటే మధ్యలో వస్తారేంటి? అమ్మ గీత, మీ అమ్మ నగలు తీసుకోవడం నీకు ఇష్టం లేకపోతే ఆ నగలు తీసుకొచ్చి మాట్లాడమ్మా. ఇంట్లో వాళ్ళు తీసుకోకూడదని నా లాయర్ గారు చెప్పారా? ఎక్కడో ఉన్న లాయర్కి ఎలా తెలుస్తుందమ్మా? మాకిస్తుంది. ఒకవేళ ఆయన అడిగాడనుకో, ఎవరికో దానం చేశానని చెప్తుంది, అంతే. అమ్మనా అనసూయ కొడుకుల్లారా, నగల కోసం బాగానే స్కెచ్ చేశారా. నేను జాగ్రత్త పడకపోతే నా చేతికి ముక్కు పొడకు కూడా దక్కేట్లేదు. మా బంగారు తల్లి, ఇదిగో కావాలంటే నీ పేరు మీద పూజలు చేయిస్తావమ్మా. అన్నదానం కూడా చేయిస్తామమ్మా. ఏమీ అక్కర్లేదమ్మా. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆగకుండా పాద పూజ చేయించుకోండి చాలు. అది ఉదయం నుంచి సాయంత్రం దాకానా? అవునే. చిచి, నువ్వొద్దు, నీ బంగారం వద్దు. అయ్యో, ఏమండి, అది కాదండి, నా మాట వినండి.
10 లక్షల బంగారం కోసం చూసుకుంటే 25 లక్షల బంగారం లాంటి కాలుపోయేలా ఉన్నాయి. నా వల్ల కాదు, నేను జంపు. నేను జంపు. అమ్మో అయ్య బాబోయ్. బంగారం కావాలంట బంగారం. నువ్వు రా తల్లి. రా. చిచ్చి అత్తయ్య గారి ముందు అడగటం మనకి తప్పు. అక్క ఈసారి ఆవిడ వెనకాల అడుగుదా. పద, ఆవిడేదో ప్లాన్ వేసినట్టుంది, అదేదో తెలుసుకుందాం. అలాగా పదక్క. అయ్యో, విలువైన నగల్ని ఎలా పడితే అలా పారేయకూడదమ్మా. మరి ఇదిగో ఈ రోజు స్వామి వారికి పూజ చేసి ఆ పూజలో ఈ నగలు పెట్టి, స్వామి స్వామి ఈ నగలన్నీ ఎవరికి ఇవ్వమంటావు అని నువ్వు అడుగు. ఆ తర్వాత ఈ నగలు తీసుకొని బయటకెళ్ళు. ఈ దారిలో మధ్యలో ఎవరైనా నిన్ను కౌగిలించుకొని అని ముద్దు పెడతారో వాళ్ళకి నగలు ఇచ్చేసాయి. వాళ్ళకి ఎందుకు ఇవ్వాలన్నమ్మగారండి? వాళ్ళని దేవుడు పంపించాడు కాబట్టి వాళ్ళకిస్తే నీకు పుణ్యం వస్తుంది కాబట్టి. ఓ అలాగా, అయితే వాళ్ళకి ఇస్తానండి. అయితే వెళ్ళు వెళ్ళు వెళ్ళు, నువ్వు వెళ్ళు, ఫ్రెష్ అవ్వమ్మా. అలాగేనండి. నేనే మన ముద్దిచ్చేస్తారు చూడండి నా విద్య. అమ్మో, గెటప్ చేంజ్ చేసుకోవాలి. అమ్మ అత్తయ్య గారు నగలు కొట్టడానికి ఏం ప్లాన్ చేశారు? కౌగులించుకుని ముద్దు పెట్టుకోవడం మీకే కాదు, మాకు వచ్చు. చూస్తూ ఉండండి ఆ నగలు ఎలా కొట్టేస్తాము. చెప్తాను అత్తయ్య గారు, మాకు వచ్చు ముద్దు పెట్టుకోవడం. పద పద. పదొక్క పద. అమ్మయ్యా, నగలు కొట్టేయడానికి రూట్ వేశాను. అర్జెంటుగా గెటప్ మార్చి కొట్టేయాలి. అమ్మో, ఎందట్లో మింగేసేవాడు లెక్క చూస్తుండు. మామా, నిన్ను చదివించడం నా వల్ల కాదే. నిన్ను హాస్టల్లో పడడం తప్ప నాకు వేరే దారి లేదు. నేనేం చేసిన మామా? పిల్లలు నాకు అల్లరి చేయక అన్నం వండి వడ్డిస్తారా? నోరెత్తావంటే చంపుతాను. నువ్వు పిల్లవానే? నువ్వు పిల్లవా? నీకు భయపడి మన వీధులకు పాలవాడు, పేపర్ వాడు, పూలవాడు, ఆఖరికి చిత్తు కాగితాలు ఏరుకున్నవాడు కూడా రావడం మానేశాడే. నీ పేరు చెప్తే చలి జ్వరం వచ్చినట్టు వణికిపోతున్నారు. నేనేం చేసిన మామా? ఏం చేసావా? వాళ్ళందరూ కలిసి చందాలేసుకొని నీ గురించి ఒక గ్రంథమే రాస్తున్నారే. ఆ రేంజ్ లో ఉన్నాయి తమ టార్చర్లు. అరే, పాలవాడు నీళ్ళు కలిపితేందుకు, పెట్రోల్ కలిపితే నీకెందుకు? వాళ్ళ వ్యాపారం వాళ్ళది. వాడేదో నీళ్ళు కలుపుతుంటే చూసి బ్లాక్ మెయిల్ చేసావట. రోజుకొక ½ లీటర్ పోయమన్నా మామా, అది బ్లాక్ మెయిల్ ఎట్లయితుంది మామా? డబ్బులు ఇవ్వకుండా పాలు పోయమనడం బ్లాక్ మెయిల్ కాదా? డబ్బులు ఇవ్వకపోతే ఏంది మామా? డబ్బే నీళ్ళు ఇస్తున్నా పాలల్లో కలుపుకోనీకి. మిల్క్ అంటే మినరల్ వాటర్ రేట్ ఎక్కువ మామా, గందుకే వాడు తీసుకుంటుండు. దీన్ని ఇచ్చిపుచ్చుడు అంటారు. బ్లాక్ మెయిల్ ఎట్లయితుంది మామా? చంపుతా. నిన్న పేపర్ కనబడితే చదివిస్తానని తీసుకున్నావట. అవు తీసుకున్నా. తిరిగిచ్చావా? ఇయ్యలే. ఎందుకు ఇయ్యలేదే? నేను చదివిస్తా అన్నా, ఇంకా చదవలే, గందుకే ఇయ్యలే. అనుకున్నా నీ సంగతి తెలియక వాడు బుక్ అయ్యాడు. అయినా పాత కాగితాలు ఏరుకున్న వాడితో గొడవేంటే? మరి లేకుంటే మామా, వాటా ఏమంటే ఇస్తలేడు. పాత కాగితాల్లో వాటానా? చిచి, వాడేరుకున్న పేపర్లో నీకెందుకు వాటా ఇస్తాడే? ఎందుకంటే వాడేరుకున్న కాగితాలల్లా
నేను పడేసిన కాగితాలు కూడా ఉన్నాయి, గవి కూడా అమ్ముకుంటుండు. అప్పుడు నాకు వాటా ఇయ్యాలి కదా. ఛీ! రాను రాను మీ నాన్నమ్మ కన్నా అధ్వానంగా తయారవుతున్నావు. నాయనమ్మా ఎవరు మామా? ఏడుంటది? గవి పేరేంది మావా? ఆ పాపాత్మురాలు గురించి తెలుసుకొని నువ్వు ఉద్ధరించేది ఏం లేదు కానీ రేపు నువ్వు హాస్టల్కి వెళ్ళడానికి రెడీగా ఉండు. నేను పోను. ఎందుకు పోవా నేను చూస్తాను. నిన్ను మాత్రం ఆ స్కూల్కి పంపించాను. నమస్కారం సార్. చేతులు కాళ్ళే పో. నేను టీచర్ని సార్. నమస్తే సార్. నమస్తే సార్. నమస్తే. అబ్బా! కూర్చోండి సార్. సారీ సార్, ఇది మీకు ఎంత ఇబ్బంది పెట్టుంటే మీరు సస్పెండ్ చేసి ఉంటారో నేను అర్థం చేసుకోగలను సార్. అందుకే మీరు టీసీ ఇవ్వకముందే నేనే దీన్ని హాస్టల్లో జాయిన్ చేద్దామని డిసైడ్ అయిపోయాను సార్. కానీ నేను డిసైడ్ కాలే మామా. నోర్మోయ్. సారీ సార్, ఇలా చెప్తున్నాను నేను తప్పుగా అనుకోకండి. శ్వేత తెలివైన పిల్లే, కాకపోతే కాస్త అల్లరి ఎక్కువ. నా దృష్టిలో అల్లరి చేయకపోతే అసలు పిల్లలే గారు.